అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి సీఎస్‌సి ఏఐఎంఎల్ కమ్యూనికేషన్ స్కిల్స్‌లో యూనిట్ 2 గుడ్ మేనర్స్ బై జేసీ హిల్ ఉంది. ఇది వివిధ యూనివర్సిటీల్లో కూడా ఉండడం అయితే జరిగింది. అయితే ఇదేంటంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ ప్రశ్న ఇచ్చినా కానీ రాయడానికి వీలుగా రూపొందించినటువంటి ఎస్సే అనమాట. ఏ యూనివర్సిటీలో ఉన్నా, ఏ డిగ్రీ కాలేజ్‌లో ఉన్నప్పటికీ కూడా ఇది ఉపయోగపడుతుంది. జేసీ హిల్స్ గుడ్ మేనర్స్. గుడ్ మేనర్స్ అంటే మంచి ప్రవర్తనలు. జేసీ హిల్ కొన్ని మంచి ప్రవర్తనల గురించి డిస్కస్ చేశాడండి ఈ యొక్క ఎస్సేలో. అవి మనం చూద్దాం. జేసీ హిల్ ఈజ్ ఎ వెల్ నోన్ ఇంగ్లీష్ రైటర్. ఆయన ఒక ఆంగ్ల రచయిత. హీ రోట్ గుడ్ మేనర్స్ యాజ్ పార్ట్ ఆఫ్ హిస్ బుక్ అండ్ ఇంట్రడక్షన్ టు సిటిజన్షిప్. యాక్చువల్గా ఆయన రాసిన పుస్తకం ఏంటంటే ఇంట్రడక్షన్ టు సిటిజన్షిప్. అందులో మంచి ప్రవర్తనల గురించిన ప్రస్తావన అనేది ఆయన చేయడం జరిగింది. ద ఎస్సే టీచెస్ అస్ హౌ టు బిహేవ్ కైండ్లీ అండ్ రెస్పెక్ట్ఫుల్లీ ఇన్ సొసైటీ. సమాజంలో ఎలా మనం గౌరవప్రదంగా ఉండాలో, ఎలా దయ కలిగి ఉండాలో ఇది డిస్కస్ చేశారనమాట. మొట్టమొదటిగా ఆయన గుడ్ మేనర్స్లో చెప్పిన విషయం ఏంటంటే ద స్టోరీ ఆఫ్ ద యంగ్ మ్యాన్. ఒక యువకుడి గురించినటువంటి ప్రస్తావన జేసీ హిల్ చేయడం జరిగింది. ద ఆథర్ బిగిన్స్ విత్ అ స్టోరీ అబౌట్ ఎ ప్రౌడ్ అండ్ సెల్ఫిష్ యంగ్ మ్యాన్. ఒక స్వార్థపరుడైన యువకుడు గురించిన ప్రస్తావన జేసీ హిల్ తన యొక్క గుడ్ మేనర్స్లో చేయడం జరిగింది. హీ నెవర్ కేర్డ్ అబౌట్ అదర్స్. వేరే వాళ్ళ గురించి అసలు పట్టదీడికి. ఈ నెవర్ కేర్డ్ అబౌట్ అదర్స్. అసలు ఇతరులది ఏందా ఏం కదా, పక్కన ఉన్నోడు ఏం బాధపడుతున్నాడు ఇవన్నీ లేదు. వన్ డే హీ బికేమ్ సిక్. అయితే అలాంటి ఒక స్వార్థపరుడైన యువకుడు తనను తానుగా చూసుకునే ఒక ఈగోసెంట్రిక్ ఫెలో ఎవరైతే ఉన్నాడో అతను జబ్బు పడ్డాడనమాట. హీ ఫౌండ్ ఇట్ హార్డ్ టు స్టాండ్ ఆర్ వాక్ ఇన్ ఏ బస్. బస్సులో కనీసం నిలబడడం కానీ నడవడం కానీ చేతగాట్లే తనకి. హీ నోటీస్ అదర్స్ ఇగ్నోరింగ్ జస్ట్ యాజ్ హీ యూజ్డ్ టు ఇగ్నోర్ అదర్స్. ఒకప్పుడు తాను బాగున్నప్పుడు పాపం చాలామంది పెద్దోళ్ళు అదే రకమైన స్థితిలో ఉన్నప్పుడు ఇగ్నోర్ చేసేవాడు, అసలు పట్టించుకునేవాడు కాదు. ఏముందిరా అనేసి ఇతను జనరల్గా కూర్చొని ఉండిపోయేవాడు. ఆఫ్టర్ రికవరింగ్ హీ స్టార్టెడ్ హెల్పింగ్ పీపుల్ అరౌండ్ హిమ్. ఎప్పుడైతే తాను రికవర్ అయ్యాడో, అంటే తానుకి వచ్చినటువంటి ఏదైతే వ్యాధి బాధలు ఉన్నాయో అవన్నీ తీరిపోయిన తర్వాత అతనికి అర్థమవడం జరిగింది. ఎంపతి అనేది క్రియేట్ అయింది. సింపతి కాదు, ఎంపతి క్రియేట్ అయింది. ఎంపతి క్రియేట్ అవడంతో ఎవరైనా కానీ తాను పడిన బాధలో కంటే ఉంటే ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా వాళ్ళకి హెల్ప్ చేసేవాడు. తన సీట్లో వాళ్ళని కూర్చోబెట్టేవాడు. దిస్ టీచర్స్ అస్ టు కేర్ ఫర్ అదర్స్ బికాస్ వన్ డే వీ మైట్ నీడ్ హెల్ప్ టు. ఏంటంటే మనం హెల్ప్ చేస్తే మనకు కూడా హెల్ప్ అనేది అందుతుంది. మనం హెల్ప్ చేయకపోతే మనకు హెల్ప్ అనేది అందదు. ద అదర్ రిమైండ్స్ అస్ నాట్ టు లాఫ్ ఎట్ ఓల్డ్ పీపుల్ స్ట్రగ్లింగ్ టు క్రాస్ ద రోడ్. అలానే కొన్ని విషయాలు చెప్తుంటాడు. కొంతమంది పాపం రోడ్డు క్రాస్ చేయడానికి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు, క్రాస్ చేయలేరు. అలాంటి వాళ్ళని చూసి మనం ఎగతాళి చేయకూడదు. యాజ్ వీ మే ఫేస్ సిమిలర్ స్ట్రగుల్స్ ఇన్ ద ఫ్యూచర్. భవిష్యత్తులో మనకు కూడా అలాంటి పరిస్థితి అయితే రావచ్చు. కాబట్టి మనం ఏం చేయాలి, అలాంటి వాళ్ళకి వీలైతే సాయం చేయాల్సి ఉంటుంది, అంతే తప్ప ఎగతాళి చేయకూడదు. స్పీకింగ్ విత్ అదర్స్ అంటే ఇతరులతో ఎలా మాట్లాడాలి. స్పీకింగ్ విత్ అదర్స్ అంటే ఇతరులతో మాట్లాడేటప్పుడు ఎలాంటివి చేయాలి. ఫస్ట్ ఆయన చెప్పింది ఏంటంటే యంగ్ మ్యాన్ గురించి. ఎవరి గురించి పట్టించుకోడు, ఎంత బాధ ఉన్నా పట్టించుకోడు, తన సుఖం తాను చూసుకుంటాడు, తన ఫ్లెక్సిబిలిటీ, తన వరల్డ్ ఈగోసెంట్రిక్గా ఉంటాడు. ఇక స్పీకింగ్ విత్ అదర్స్ ఇతరులతో మాట్లాడేటప్పుడు ద ఆథర్ అడ్వైజెస్ అస్ టు స్పీక్ పొలైట్లీ. మర్యాదగా మాట్లాడాలి. జనరల్గా లెక్కలేనితనంగా మాట్లాడతారు, అదే గొప్పగా భావిస్తూ ఉంటారు. ఒక రోజున మనం కూడా ఆ విధంగా మాట్లాడేటటువంటి ఒక జనరేషన్ మనకు ఎదురైద్దనే విషయాన్ని మర్చిపోకూడదు. అండ్ గివ్ అదర్స్ ఏ ఛాన్స్ టు టాక్. అంతేకాదు, కొంతమంది మాట్లాడడానికే ఇష్టపడతారు, ఇతరులు వినాలంతే, వినాలి అంతే తప్ప ఏమాత్రం కూడా తాను వినిపించుకోవడానికి సిద్ధంగా ఉండడు. అలాంటి పద్ధతులు కూడా మానుకోవాలని చెప్తున్నాడు. అంటే ఇతరులకు కూడా ఛాన్స్ ఇవ్వాలి, వాళ్ళ ఒపీనియన్స్ని తెలుసుకోవడానికి మనం సిద్ధపడాలి. అసలు మంచి గుడ్ కాన్వర్సేషన్ కనుక అవ్వాలి అంటే ముందు ఇతరుల యొక్క అభిప్రాయాలని, ఇతరుల యొక్క అలవాట్లని మనం ఏంటని అడిగి తెలుసుకోవాలి. మన గొప్ప గురించి చెప్పడం కాదు.
వాళ్ళు చెబుతున్నప్పుడు మనం వాళ్ళని మెచ్చుకోవాలి. అప్పుడు గుడ్ కన్వర్జేషన్ వస్తుంది. మనది కూడా వింటారు వాళ్ళు. ఇఫ్ సమ్‌వన్ డజంట్ రిప్లై వి షుడ్ స్టాప్ టాకింగ్. ఇతరులు గనక మనం మాట్లాడేటప్పుడు వాళ్ళు ఎలాంటి రిప్లై గనక ఇవ్వకపోతే, మనం ఏం చేయాలంటే మాట్లాడడం ఆపేయాలి. ఎందుకంటే మనం బోర్ కొట్టిస్తున్నాం వాళ్ళని. కాబట్టి మనం అదే పద్ధతిగా మనం మాట్లాడడం మంచిది. వాళ్ళేందంటే కొంచెం గౌరవం ఇచ్చి ఇంక చాలులే పోరా అనే ఉద్దేశం గనక లేదు. కానీ వింటున్నారు. రిప్లై మాత్రం ఇవ్వట్ల. కాబట్టి మనం అరే బోర్ కొట్టేస్తున్నాం. మనం ఆపాలనే సంగతి తెలియాలి. హి ఆల్సో వాంట్స్ అస్ టు రెస్పెక్ట్ అదర్ పీపుల్స్ ఒపీనియన్స్. ఇతరుల యొక్క అభిప్రాయాన్ని మనం గౌరవించాలి. యాజ్ దే మైట్ సీ థింగ్స్ డిఫరెంట్‌లీ. ఇప్పుడు ప్రతిదీ మనం అనుకున్నదే కరెక్ట్, నేను అనుకున్నదే కరెక్ట్ అనుకుంటే తప్పు. ఇప్పుడు చూడండి ఇది 6 ఇక్కడి నుంచి చూస్తున్న వ్యక్తికి ఈ 9 లాగా కనబడుతుంది. ఇక్కడి నుంచి చూస్తున్న వ్యక్తికి అది 6 లాగా కనబడుతుంది. ఇద్దరు కూడా కరెక్ట్ అనే వాదిస్తారు. ఇద్దరు కూడా అవసరమైతే ప్రామిస్‌లు కూడా ఏస్తారు. తల్లొట్టు, తండ్రొట్టు, దేవుడొట్టు కూడా ఏస్తారు. కానీ ఇక్కడ మనం గమనించాల్సిందేంటంటే ఇక్కడున్న సిట్యుయేషన్‌కి, ఇక్కడున్న వ్యక్తికి అది 9 ఇక్కడున్న వ్యక్తికి 6 కాబట్టి మనం ఏందంటే పరిస్థితులను బట్టి వెళ్ళాలి. ఓకే. కాబట్టి ఎవరి ఒపీనియన్నైనా మనం ఖచ్చితంగా గౌరవించాల్సిందే. ఇక్కడున్న వ్యక్తిదే కరెక్ట్ అనిపిస్తుంది వాడి దగ్గర ఉంటే. వీడి దగ్గరకొచ్చినప్పుడు ఈ వ్యక్తి చెప్పిందే కరెక్ట్ అనిపిస్తుంది. బేరీజు వేసుకొని ఎక్కడ ఏ ప్రాబ్లమ్ జరుగుతుందనేది మనం తెలుసుకొని ఆ విచక్షణతో మనం మెలగాలి తప్ప ఒకళ్ళ పట్ల వివక్ష నేను చూశాను కాబట్టి ఇదే కరెక్ట్ కాదు. రెండోది కూడా రెండో వైపు కూడా మనం చూడాలి. అండర్‌స్టాండింగ్ అవర్‌సెల్వ్స్ ముఖ్యంగా మనల్ని మనం అర్థం చేసుకోవడం అనేది తెలియాలి. పక్కన వాళ్ళకి గౌరవం ఇవ్వాలి ముందు. తర్వాత మనం ఏందో మనకు తెలియాలి. గౌరవం చేసుకోవాలి. అండ్ మనల్ని మనం అర్థం చేసుకోవాలి. బిఫోర్ క్రిటిసైజింగ్ అదర్స్ ఇతరులని తిట్టే ముందు, అవహేళన చేసే ముందు, లేకపోతే క్రిటిసైజింగ్ అంటే విమర్శ చేయడం అనమాట. ఇతరులని విమర్శ చేసే ముందు వీ షుడ్ అండర్‌స్టాండ్ అవర్‌సెల్వ్స్. సో మనం ఏంటో మనకు తెలియాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యాన్ ఎల్డర్లీ పర్సన్ ఆస్క్స్ ఎ సిల్లీ క్వెషన్ వీ షుడ్ ఆన్సర్ కైండ్లీ నాట్ మేక్ దెమ్. కొన్నిసార్లు పెద్దవాళ్ళు అడుగుతారు ప్రశ్న. అదేదో వెటకారంగా ఉన్నట్టుగా సిల్లీ క్వెషన్ వేస్తున్నట్టుగా అనిపిస్తుంది. కానీ దాని అర్థం చాలా వేరుగా ఉంటుంది. ఇక్కడ హీరో వచ్చేసి ఒక ఉదాహరణ చెప్తాడు. ఒక అమ్మాయి మంచి యూనిఫామ్ వేసుకొని ఉంటుంది. క్యాడెట్ యూనిఫామ్, ఎన్‌సీసీ ఇలాంటి యూనిఫామ్. ఒక ముసలామె వచ్చేసి అడుగుతుందన్నమాట. "ఏమ్మా ఇది క్యాడెట్ యూనిఫామా?" అని అడుగుతుంది. "ఆ! క్యాడెట్ యూనిఫామ్ కాదు, ఏం కాదు. ఏదో ఊరక ఏసుకున్నాలే." ఈ ఇలాంటి రెస్పాన్స్ వస్తుంది. ఏమడిగింది? అందుకే నేను ఇలా చెప్పా. యాక్చువల్‌గా వాళ్ళు అలా అడగటానికి గల ఉద్దేశ్యం ఏందంటే, "ఏమ్మా ఇది క్యాడెట్ యూనిఫామా?" అంటే, "ఈ యూనిఫామ్‌లో నువ్వు చాలా చక్కగా ఉన్నావు తెలుసా?" అని అర్థం దాని అర్థం. దాన్ని మనం పెడార్థాలు, నానార్థాలు తీసి ఇట్లా చెప్పింది. దాని ఉద్దేశ్యం ఏంటంటే, చాలా క్యూట్‌గా ఉన్నావు ఈ డ్రెస్‌లో అనేసి అర్థం అనమాట. డైరెక్ట్‌గా వచ్చేసి యూ ఆర్ సో క్యూట్ ఇన్ ద డ్రెస్ అంటే బాగోదు కాబట్టి, "మా క్యాడెట్ డ్రెస్సా? చాలా బాగున్నావు." అసలు మనం అంత ఛాన్స్ ఎక్కడిస్తాం? "ఏమ్మా ఇది క్యాడెట్ డ్రెస్" అనంగానే, "తెలియట్లా? కళ్ళు లేవా? గుడ్డోడియా?" అన్నామనుకోండి. అండ్ దెన్ ఇట్స్ నాట్. యూ షుడ్ నాట్ మాక్ దెమ్ లైక్ థట్. పాపం వాళ్ళు చెప్పే విధానం ఒకటి. అబ్బో! ఈడు పైన పొటారం, లోన లోటారంలే. పైన ఏదో కనపడడానికి అందంగా ఉన్నారు గానీ, లోపల విషయం లేదు ఈడికి అని వెళ్ళిపోతారు. కాబట్టి మనం గౌరవం ఇవ్వాలి. మన గురించి మనం కూడా తెలుసుకోవాలి. కంక్లూషన్ ఏం చెప్తాడంటే జేసీ హిల్ వచ్చేసి ద అదర్ సేస్ దేర్ ఈస్ నో సింగిల్ ట్రూత్. ఇదే నిజం, ఇదే పర్ఫెక్ట్, నాకు తెలిసిందే వేదం, నేను చెప్పిందే శాసనం. ఇలాంటి పద్ధతులు మానుకోవాలి. వాట్ సీమ్ ట్రూ టు అస్ మైట్ బి ఫాల్స్ ఫర్ అదర్స్. ఇందాక చెప్పుకున్నాం కదా! 6 అనేది ఇక్కడి నుంచి ఉంటే 6 కనబడుతుంది. ఇక్కడి నుంచి చూస్తే 9 కనబడుతుంది. కాబట్టి ఏది నిజం, ఏది అబద్ధం? ఒకటే నిజం ఉండాలా? ఒకటే అబద్ధం ఉండాలా? ఇయన్నీ కాదు. సిట్యుయేషన్‌లో ఏం జరిగిందో ఏదో పద్ధతిగా తెలుసుకోవాలి. గుడ్ మేనర్స్ హెల్ప్ అస్ రెస్పెక్ట్ అండ్ అండర్‌స్టాండ్ అదర్స్ వితౌట్ యాక్టింగ్ దెమ్. ఇతరులని గౌరవించినప్పుడు, మనలో మంచి ప్రవర్తన ఉన్నప్పుడు, ఇతరులని మనం రెస్పెక్ట్ చేస్తాం. వాడు కావాలని మన అవహేళన చేయాలనుకున్నా, మన మంచి ప్రవర్తన ఏదైతే ఉందో, దాంతో యువతల వ్యక్తిని మనం కౌంటర్ చేయాలి. అంతే తప్ప
వాడు వేళాకోళంగా అంటే మనం కూడా 100 అంటాం. 100 అన్న తర్వాత నువ్వు వాడికన్నా మూర్ఖుడిగా తయారవుతావు. అడిగిన వాడు ఒక మూర్ఖుడే, 1% మూర్ఖుడే. కానీ నువ్వు 100% మూర్ఖుడివి అవుతావు తర్వాత. నిన్ను తలదన్నడానికి ఇంకోడు తయారవుతాడు. నువ్వు 100% అయితే 1000% సమాధానం చెప్తాడు ఇంకోడు. కాబట్టి తనను తన్నేవాడంటే వాడు తానేవాడు. అదే మనం రిప్లై ఇచ్చామనుకోండి రెస్పెక్ట్‌ఫుల్‌గా. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. మనం ఇచ్చినప్పుడు మనం పొందుతాం. కాబట్టి జేసీ హిల్ ఇక్కడ చాలా తెలివిగా ఏం చెప్పాడంటే మంచి ప్రవర్తన అనేది మనకు చాలా చాలా పాజిటివ్ అవుతుంది. సాఫ్ట్ స్కిల్స్ అండి ఇవన్నీ కూడా. ఎవరు నేర్పించరు. సమాజం ఉన్న తీరు ప్రకారమే వెళ్తాము అంటే చాలా వాటికి కుదరదు. అందరూ వెళ్ళే తీరు కదా! పెద్ద కంపెనీలకి ఆ తీరు అవసరంలో వాళ్ళకి. దే నీడ్ సాఫ్ట్ స్కిల్స్. ఒక టీమ్‌ని ముందుకు తీసుకువెళ్ళాలి. ఓ 100 మందిలో మీరుండాలి. నాయకుడిగా నడిపించాలి. టిట్ ఫర్ టాట్లు, ఈగోసెంట్రిక్ విధానాలు ఇవన్నీ ఉంటే కుదరవు. ఈ జేసీ హిల్ గుడ్ మేనర్స్‌లో ఏందంటే ఒక యంగ్ మ్యాన్ యొక్క కథ చెప్పడం జరిగింది జేసీ హిల్. చాలా ఏందంటే ఈగోసెంట్రిక్‌గా ఉండేవాడు. తన పని అనేది తాను చేసుకుంటా ఉండడమే కాదు, ఇతరుల బాధలను పట్టించుకునేవాడు కాదు. తన ముందు పాపం ఏ ముసలోళ్ళున్నా గానీ సీట్ ఇవ్వడం ఇయన్నీ ఉండేవి కాదు. తాను తన పనిలో తాను నిమగ్నమైపోయి రెస్ట్ తీసుకునేవాడు అంతే. కానీ ఎప్పుడైతే వ్యాధిగ్రస్తుడయ్యాడో వచ్చి బస్సులో కనీసం చూస్తే సీట్ లేదు. నించొని నిలబడే ఉన్నాడు. కనీసం నడవలేకపోయాడు. అయ్యో! ఇంతకాలం పాపం ముసలోళ్ళు ఎలా ఉన్నారో అని అర్థం చేసుకుంది. తాను బాగయిన తర్వాత తనకి సీట్ ఉన్నాను గానీ పెద్దవాళ్ళకి సీట్ ఇవ్వడం. ఇట్లా నేర్చుకున్నాడు. అలానే మన ఇతరులతో మాట్లాడేటప్పుడు యువతల వాడికి కూడా అవకాశం ఇవ్వాలి. మనం వినాలి. దేవుడు 2 చెవులు ఇచ్చాడు. కాబట్టి ఎక్కువ వినాలి. తక్కువ మాట్లాడాలి. మనం రివర్స్. నేనే మాట్లాడాలి. నువ్వు వినాలి. నీది నాకు అవసరం లేదు అనేటటువంటి యాటిట్యూడ్‌ని ఉంచుకోవద్దన్నాడు. ఆ తర్వాత మనల్ని మనం అర్థం చేసుకోవాలని చెప్పడం అయితే జరిగిందనమాట. అంటే ఏందంటే ఇందులో ఎవరైనా గానీ మన గురించి ఒక మాట అన్నప్పుడు మనం తప్పుగా అర్థం చేసుకోకుండా, ఇప్పుడు అమ్మాయి నువ్వు చాలా బాగున్నావు ఈ డ్రెస్‌లో అంటే నేను లైన్ ఎత్తనా అన్నారనుకోండి. ఈ హౌ కెన్ దట్ బి పెద్దాయన ఒక అమ్మాయిని ఆ విధంగా అన్నప్పుడు ఆ విధంగా అంతే రిప్లై ఇస్తే అండ్ జస్ట్ హౌ కుడ్ దట్ బి ఎవరైనా మాట్లాడతారా వచ్చి? సో, మనం తెలుసుకోవాలి. మన గురించి తెలుసుకొని ఓకే. ఏమ్మా ఇది క్యారెట్ డ్రెస్సా? బావుందంటే యెస్ అండి అప్పుడు చెప్తారన్నమాట చాలా చక్కగా ఉన్న అమ్మాయి. అప్పుడొస్తుంది సెకండ్‌గా. కాబట్టి మన ముందే మాటకి మాటంట. వెరీ గుడ్ అనొచ్చు. అప్పటికప్పుడు నువ్వు గెలుస్తావు. గ్యారంటీ గెలుస్తావు. నిన్ను మించిన వాడుండడు. ఎందుకంటే ఇంకెవడు నీతో మాట్లాడడు కాబట్టి. కంక్లూజన్ వచ్చేసి ఏందంటే దేర్ ఈస్ నో సింగిల్ ట్రూత్. ఒకడికి ఇక్కడి నుంచి చూస్తే 6 ఖచ్చితంగా కనబడుతుంది. ఇక్కడి నుంచి చూసాడనుకోండి ఇది 9గా కనబడుతుంది. అవసరమైతే తల్లి తోడు అంటాడు. అవసరమైతే నరకడానికి కూడా రెడీ అవుతాడు. నేను చెప్పిందే నిజం. నేను చెప్పిందే వేదం అనేసి. అయితే మనం ఆ పరిస్థితిలో జాగ్రత్త అందరి వైపు ఉండి ఆలోచించి అప్పుడే మన తెలివితేటలు బయటపడతాయి. మనం ఉండే మంచి ప్రవర్తన వల్లే మనం రెస్పెక్ట్ ఇయ్యగలుగుతాం. ఇతరులని బాధ పెట్టకుండా ఉంటాం అన్నమాట. ఇది జేసీ హిల్ అయితే చెప్పినటువంటి గుడ్ మేనర్స్. ఇదే విధంగా మిగతావి కూడా ఉన్నాయి. దయచేసి గమనించండి. థ్యాంక్ యూ. థాంక్స్ ఎ లాట్.